సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి నందన్ సెర్నిటీ. ఇది వచ్చేసరికి దీని బిల్డర్ వచ్చేసరికి మంతూర్, దీని కంపెనీ పేరు మంతూర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. సో మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి ఎంట్రీ ఇలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. మనకు వచ్చేసరికి ల్యాండ్స్కేప్ ఉంటుంది ఎంట్రన్స్లో. ఇలా అటు ఇటు వైపు వచ్చేసరికి మనకి ఫుట్పాత్. సో ఇదంతా టోటల్గా వచ్చేసరికి 40 ఫీట్ రోడ్. ఇది మనకి స్టార్టింగ్లో వచ్చేసరికి 40 ఫీట్ రోడ్లో ఈ 20 విల్లాస్ ట్రిప్లెక్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్, ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్. మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి అన్ని 150 స్క్వేర్ యార్డ్సే. ఈ ప్రాజెక్ట్ మొత్తం 7.5 ఏకర్లో ఉంది. మొత్తం 121 విల్లాస్ వస్తున్నాయి. ఈచ్ విల్లా వచ్చేసరికి నేను చెప్పిన ఈ ట్రిప్లెక్స్ విల్లా వచ్చేసరికి ఇది ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసరికి 2140 SFT వస్తుంది. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కటి యూనిఫామ్గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క విల్లా వచ్చేసరికి బడ్జెట్ రేంజ్లో 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. అట్లయితే 2250 SFT. ఏ ఫేసింగ్ ఇది? వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 2250 SFT. ఇవి డూప్లెక్సా త్రిప్లెక్సా? ఇది త్రిప్లెక్స్. ఇది డిఫరెంట్, కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది. ఎంట్రీలో వచ్చేసరికి మనకి 20 విల్లాస్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయి. ఓకే. సో ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ ఎలివేషన్ అనేది వేరు ఉంటుంది, వెస్ట్ ఫేస్ ఎలివేషన్ వేరు ఉంటుంది. మనకి వెస్ట్ ఫేస్లో ఎలివేషన్ ఎందుకంటే ఇలా వచ్చింది. మనకి పైన చూసారా, అక్కడ హోమ్ థియేటర్ ఉంటుంది. యాజ్ టీజ్గా ప్లాన్ అనేది మనకి ఈస్ట్ ఫేస్లో ఎట్లా ఉంటుందో వెస్ట్ ఫేస్లో కూడా అలానే ఉంటుంది. కాకపోతే మనకి ఈస్ట్ ఫేస్లో ఎలివేషన్ అనేది బాగుంటుంది. ఇది హోమ్ థియేటర్ కొంచెం వెనక్కి పోతుంది. దీన్ని వెనక నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వెస్ట్ ఫేసింగ్. సో కంపేర్ టు మనం ఈస్ట్ ఫేస్తో కంపేర్ చేసుకుంటే వెస్ట్ ఫేస్లో ప్లానింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక మోడల్ విల్లా చూపిస్తాను. వెస్ట్ ఫేస్లో ఆల్రెడీ మోడల్ విల్లా రెడీ అయిపోయింది, అది చూద్దాం. ఇది ఎంట్రీ. మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక కార్ పార్కింగ్ ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి డెడికేటెడ్గా అయితే ఒక SUV అయితే పడుతుంది. అంటే ఫార్చ్యూనర్, గ్లోస్టర్, MG గ్లోస్టర్ అలాంటిది పట్టే ఒక పార్కింగ్ స్పేస్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్లీ టేక్ ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి ఒక్క వెంచర్లో ఎలా ఉంటుందంటే 150 స్క్వేర్ యార్డ్స్లో మనకి చిన్న గేట్ ఇస్తారు. అంటే ఎంట్రీ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, ఒక 6 ఫీట్ అలా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్లో మనకి 4/8 ఇంచ్ ఫుల్లీ టేక్ వుడ్ ఇచ్చింది. సో దీనికి వచ్చేసరికి మనకి లాక్ సిస్టమ్ కూడా బాగుంటుంది, చూపిస్తాను. సో ఇది లాక్ సిస్టమ్. ఇది మొత్తం లివింగ్ రూమ్ ఇస్తుంది మనకి. ఇదంతా లివింగ్ రూమ్. నెక్స్ట్ వచ్చేసరికి అటు నుంచి మనకి అవుట్ సైడ్కి వాష్ ఏరియా ఉంటుంది. ఇది వాష్ ఏరియా. ఇదంతా 5 ఫీట్ ఉంటుంది మనకి. ఇక్కడ డైనింగ్ ఉంటుంది, ఇంతవరకు డైనింగ్ వస్తుంది. ఇదంతా డైనింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి శానిటరీ వేర్ ప్రతి ఒక్కటి వచ్చేసరికి మనకి జాగ్వార్ కంపెనీతో వస్తుంది. మీరు చూడవచ్చు బ్రాండింగ్ హై అండ్ జాగ్వార్ తోటి వస్తుంది. సో ఇదంతా వచ్చేసరికి మన కిచెన్. ఈ మధ్య విల్లాస్లో వచ్చేసరికి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు మాడ్యులర్ కిచెన్ చేయించుకుంటున్నారు. ఏంటంటే అందరు వుడ్ వర్క్ చేసుకుంటున్నారు. సో ఇదివరకు అట్లాగా మనకి ప్లాట్ఫామ్ ఇచ్చేసి అలా ఉండట్లేదు. ఇప్పుడు ఏంటంటే అంతా లేటెస్ట్ టెక్నాలజీ తోటి ప్లాట్ఫామ్స్ కానీ ఏవైనా కానీ ప్రతి ఒక్కటి ఇంటీరియర్ తోటి చేసుకుంటున్నారు, వుడ్ వర్క్ తోటి. సో ఇది అంతా కిచెన్. మనకి కిచెన్ అయితే కొంచెం పెద్దగానే వస్తుంది. ఒకవేళ మీకు పర్టికులర్గా మీకు పూజ గది కావాలి అంటే మనకి కార్నర్లో ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ గది ఉంటుంది. మీకు కావాలి అంటే ప్రొవిజన్ అనేది ఇస్తారు, డెఫినెట్లీ ఇస్తారు ప్రొవిజన్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది టీవీ ఏరియా. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకి అక్కడ వచ్చేసరికి ఆ కార్నర్లో టీవీ ఏరియా వస్తుంది. సో ఇక్కడ మొత్తం మనం సోఫా సెట్ అనేది వేసేసుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్లీ మనకి బడ్జెట్ రేంజ్ విల్లాస్ ఇవి. సో దానివల్ల అని చెప్పేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కానీ అలాంటిది ఏది ఉండట్లేదు. మనకి స్టేర్ కేస్ కూడా చూడవచ్చు, చాలా బాగుంటుంది స్టేర్ కేస్ కూడా. స్టేర్ కేస్ పక్కనే వచ్చేసరికి మనకి వాషింగ్ మిషన్కి ప్రొవిజన్ ఇస్తున్నాము. ఇది వాషింగ్ మిషన్ ప్రొవిజన్. మనకి డ్రైన్ కూడా అక్కడే కనిపిస్తుంది, ఒక పైప్ లాంటిది ఉంది కదా, అది డ్రైన్.
ఇంక ఇది వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి మనకి 11/11.5 సైజు ఉంటుంది, 11.5. సో మనకి డోర్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కటి యాలే కంపెనీయే ఉంటుంది, కంపెనీ డోర్స్ ఇస్తున్నాం మనం. ఇవన్నీ నార్మల్ డోర్స్, ఒక మెయిన్ డోర్ మాత్రమే టేక్ వుడ్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. ప్రతి ఒక్కటి మీరు బ్రాండింగ్ కూడా చూడొచ్చు, జాగ్వార్ అనేది బ్రాండింగ్ ఇస్తున్నాం మేము. సో అదంతా జాగ్వార్ వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం. ఇదంతా స్టేర్ కేస్ వస్తుంది. ఇదంతా స్టేర్ కేస్ వస్తుంది మనకి. స్టేర్ కేస్కి పైకి ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక గ్లాస్ వస్తుంది. విల్లా లుక్ అనేది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇట్లాగా ఈ మధ్య గ్లాసెస్ కూడా ఇస్తున్నారు. స్టేర్ కేస్ పక్కన చాలా బాగుంటుంది ఈ గ్లాసెస్. ఇది చిన్న సైజు మనకి ఒక చిన్న లివింగ్ రూమ్ టైప్లో ఉంటుంది. ఇది ఒక చిన్న సైజు లివింగ్ రూమ్. చెప్పులు పడే. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. దీని సైజ్ అయితే మనకి 11/16.5 వస్తుంది, 16.5 వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ వస్తుంది. ఈ ఏరియా మొత్తం డ్రెస్సింగ్ వస్తుంది. ఇది అటాచ్డ్ వెస్ట్ రూమ్ వస్తుంది. సో టైల్స్ కూడా మనకి చాలా బాగుంటాయి. దీనికంటే కూడా మనకి చిల్డ్రన్స్ దాంట్లో అయితే మనకి ఇంకా బాగుంటుంది. మనకి టైల్స్ వచ్చేసరికి యాంటీ స్కిడ్ వస్తుంది. ఇది వెస్ట్ ఫేస్లో వచ్చేసరికి మనకి బెనిఫిట్ ఏంటంటే 2 బాల్కనీస్ వస్తాయి. అంటే సాయంత్రం పూట ఎవరన్నా మామూలుగా బయట ఏదో చెప్పచ్చు, వ్యూ చూపిద్దాం. కంటెంట్ కావాలంటే చెప్తా, చాలా చెప్తా. వ్యూ బాగుంది. వ్యూ. సో ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. సో కంపేర్ చేసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ కంటే కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కొంచెం చిన్నదిగా ఉంటుంది. కాకపోతే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అటాచ్డ్గా బాల్కనీ వస్తుంది. సో ఇదైతే మనకి నార్త్ వెస్ట్ కార్నర్. ఇది నార్త్ వెస్ట్ కార్నర్. పైకి వెళ్ళిన తర్వాత చెప్తాం. ట్రిప్లెక్స్ కాబట్టి మనం ఇంకొక స్టేజ్ ఉంటుంది కాబట్టి పైన అంటే G+2 ఇది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో చూద్దాం. మనకి పైన వచ్చేసరికి స్పెసిఫిక్గా ఏమొస్తుందంటే హోమ్ థియేటర్ వస్తుంది. ఇంకా హోమ్ థియేటర్ అన్నాక మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్బాక్స్ గేమింగ్స్ కానీ ఒక థియేటర్ ఫీలింగ్ రావాలంటే ఈ మాత్రం ఇంత పెద్ద సైజులో అయితే ఉండాలి. 11/22 సైజ్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, 11/22 సైజ్ వస్తుంది. సో దీనికి వచ్చేసరికి అటాచ్డ్ అయితే రావట్లేదు, ఇలా కామన్ వాష్రూమ్ ఇస్తున్నారు. చాలా పెద్దదిగా ఉంటుంది మీకు. సో ఫైనలీ వచ్చేసరికి మనకి ఓపెన్ టెర్రస్. ఇదంతా ఓపెన్ టెర్రస్. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈ పక్క లైన్లో ఉన్నాయి మొత్తం మనకి డ్యూప్లెక్స్లో. నేను చెప్పినట్టుగా ఈ 40 ఫీట్ రోడ్లో స్టార్టింగ్లో ఉన్న 20 విల్లాస్ మాత్రమే ట్రిప్లెక్స్ విల్లాస్. రిమైనింగ్ మొత్తం వచ్చేసరికి మనకి డ్యూప్లెక్సే ఉంటాయి. సో ఇదైతే మొత్తం మనకి 7.5 ఏకర్లో 121 విల్లాస్ వస్తున్నాయి. ఓకే. సో అది వచ్చేసరికి మనకి గాడియం ఇంటర్నేషనల్ హై స్కూల్. దానికి ముందున్నది వచ్చేసరికి టీఎస్ మోడల్ స్కూల్. అది మనకి ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్ళామంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ తగులుతుంది. ఎగ్జిట్ వచ్చేసరికి మనకి నియర్లీ 1.8 km వెళ్తే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 వస్తుంది. అంటే జస్ట్ ఒక 2 to 3 minutes ట్రావెల్ డిస్టెన్స్ అంతే. సో స్కూల్స్ వచ్చేసరికి మనకి దగ్గరలోనే గాడియం ఇంటర్నేషనల్ హై స్కూల్ ఉంది కాబట్టి స్టడీస్కి అయితే ఇబ్బంది లేదు. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి హాట్స్పాట్ అయితే మనకి కొల్లూరు అనేది హాట్స్పాట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యనే ఐటీ సెజ్ అనేది అనౌన్స్ చేశారు దానికి. సో అదొక బెనిఫిట్ చెప్పుకోవచ్చు. సో ఇంకా పైకి వచ్చేసరికి ఇక్కడ
వాటర్ ట్యాంక్ ఒకటి ఇస్తారు. ఇక్కడ నుంచి స్పైరల్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఇస్తారు, అంటే రైలింగ్ ఇస్తారు, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఇస్తారు పైకి. పైన వచ్చేసరికి మనకి వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. మనకి కింద ఎంత స్పేస్ అయితే ఉంటుందో పైన కూడా అంతే స్పేస్ ఉంటుంది. ఓపెన్ టెర్రస్ చాలా బాగుంటుంది.